కుటుంబ ఆరోగ్య రక్ష. ఏపీ ఎన్నికలకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు. ప్రజా వ్యతిరేకత ఉన్నవారిపై వేటు వేస్తూ గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. 3-4 రోజులుగా వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమై స్థానిక రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు. రోజుకు 15 నియోజకవర్గాల వారితో సూక్ష్మ స్థాయిలో చర్చించి వారికి దిశానిర్దేశాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు సర్వే నివేదికల ఆధారంగా నేతల పనితీరుపై ఆరా తీస్తున్నారు చంద్రబాబు. ప్రభుత్వం తనపై ప్రజల్లో 80% సంతృప్తి ఉందంటున్న చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ కోల్పోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 30 నియోజకవర్గాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు, వర్గ పోరును పరిష్కరించకపోతే వేటు తప్పదని కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, అనంతపురం, కడప జిల్లాల నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబు కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. సూటిగా టికెట్ ఇవ్వనని చెప్పకుండా పరోక్షంగా తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాటికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రవణ్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన కుటుంబీకుల పేర్లు చెప్పమని పరోక్షంగా అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండని నెల్లూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన మహిళా ఎమ్మెల్యేల పట్ల అదే వైఖరి ప్రదర్శించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టి ఆయన కుమార్తె షబానాకు టికెట్ ఖరారు చేశారని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్ని తిరిగి పోటీలో నిలపడానికి సుముఖంగా లేని చంద్రబాబు కుటుంబ సభ్యులెవరైనా అర్హులుంటే సూచించమని మరో ఛాన్స్ ఇస్తున్నారు. తనతో జరిగిన సమావేశ వివరాలు మీడియాకు చెప్పొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.